దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఊహించని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో జనం భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాదిలో దంచి కొడుతున్న వర్షాలు ఇప్పుడు ముంబై నగరాన్ని చుట్టుముట్టాయి. ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరమంతా చెరువులా మారిపోయింది. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువుల్లా మారిన రోడ్లపై కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి 100 నుంచి 120 మిల్లీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న 24 గంటల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 50 విమానాలు రద్దయ్యాయి. 27 విమానాలను దారి మళ్లించారు. వీటిలో 14 విమానాలను హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ 14 విమానాల్లో 10 అంతర్జాతీయ విమానాలున్నాయి. దోహా నుంచి 3, యుఏఈ నుంచి 2, దుబాయ్ నుంచి 1, అబుదాబి నుంచి 1 విమానం ఉన్నాయి. మరో 5 విమానాలు మస్కట్, కొలంబో, ఫుకెట్, అడిస్ అబాబా, అజర్బైజాన్ నుంచి వచ్చిన విమానాలున్నాయి.